తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో మీకు వందనములు. గుడ్ షెపర్డ్ చర్చ్ మరియు అసోసియేటెడ్ మినిస్ట్రీస్ యొక్క బిషప్ డెసిగ్నేట్ రెవరెండ్ కుమారస్వామి గారి సందేశమును మీరు వినుచున్నారు. ఈరోజు మన ధ్యానం కొరకు మత్తయి సువార్త 25వ అధ్యాయము 14వ వచనం నుండి 30 వరకు ఉన్నటువంటి వాక్య భాగం ధ్యానించుకుందాం. మొదటగా వాక్య భాగం చదువుదాం. పరలోక రాజ్యం ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకరికి 2, ఒకరికి 1 ఎవరి సామర్థ్యం చొప్పున వానికి ఇచ్చి వెంటనే దేశాంతరం పోయాను. 5 తలాంతులు తీసుకునేవాడు వెళ్ళి వాటితో వ్యాపారం చేసి మరియు 5 తలాంతులు సంపాదించాను. అలాగనే 2 తీసుకునేవాడు మరి 2 సంపాదించాను. అయితే 1 తలాంతు తీసుకునేవాడు వెళ్ళి భూమి త్రవ్వి తన యజమాని సొమ్ము దాచిపెట్టాను. బహుకాలమైన తర్వాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూసుకొనాను. అప్పుడు 5 తలాంతులు తీసుకునేవాడు మరి 5 తలాంతులను తెచ్చి, అయ్యా, నీవు నాకు 5 తలాంతులు అప్పగించుతువే, అవిగాక మరి 5 తలాంతులు నేను సంపాదించుతానని చెప్పాను. అతని యజమానుడు, బల నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదును, నీ యజమానుని సంతోషంలో పాలు పొందుదు అని అతనితో చెప్పాను. అలాగే 2 తలాంతులు తీసుకునేవాడు అయ్యా, నీవు నాకు 2 తలాంతులను అప్పగించుతువే, అవిగాక మరి 2 తలాంతులను సంపాదించుతానని చెప్పాను. అతని యజమానుడు, బల నమ్మకమైన మంచి దాసుడా, నీవు కొంచెంలో నమ్మకముగా ఉంటివి, నేను అనేకమైన వాటి మీద నియమించదను, నీ యజమానుని సంతోషంలో పాలు పొందమని అతనితో చెప్పాను. తర్వాత 1 తలాంతు తీసుకున్న వాడు వచ్చి, అయ్యా, నీవు విత్తని చోట కోయివాడవును, చల్లని చోట పంట కూర్చువాడవునైనా కఠినమని నేను ఎరుగుదును కనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి తిని, ఇదిగో నీది నీవు తీసుకోమని చెప్పాను. అందుకు అతని యజమానుడు వారిని చూసి, సోమరివైన చెడ్డదాసుడా, నేను విత్తని చోట కోయివాడను, చల్లని చోట పంట కూర్చుకొని వాడనని నీవు ఎరుగుదువా? అట్లయితే నీవు నా సొమ్ము సావుకారుల యొద్ద ఉంచవలసి ఉండను. నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకొని ఎందునని అతనితో చెప్పి ఆ తలాంతును వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గల వానికి ఇడి అని చెప్పాను. కలిగిన ప్రతి వానికి ఇవ్వబడును, అతనికి సమృద్ధిగా కలుగును. లేని వాని యొద్ద నుండి వానికి కలిగినది తీసివేయబడును. మరియు పనికి మాలిన ఆ దాసుని వెలుపలి చీకటిలోనికి త్రోసివేయడి, అక్కడ ఏడుపును పనులు కొరకటే ఉండునని. దేవుడి వాక్య భాగం దీవించను గాక. ఈ వాక్య భాగమును మనము చదువుతుండగా ఇది ఒక ప్రాముఖ్యమైనటువంటి ఉపమానం యేసు ప్రభు వాడినట్టుగా దేవుని రాజ్యంను కూర్చున్నటువంటి వివరణల్లో ఇది ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నటువంటి ఉపమానంగా మనం చూడగలం. ఇందులో ప్రాముఖ్యంగా 3 విషయాలు, ఒక 3 ప్రశ్నలతో ఉన్నటువంటి ధ్యానమును మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. నిజంగా మనం ఎవరము? మొదటి ప్రశ్న, నిజంగా మనము ఎవరము? రెండవది, నిజంగా మనము ఎవరి కొరకు ఉన్నాం? నిజంగా మనం ఎవరి కొరకు ఉన్నాం? మూడవది, నిజంగా జీవితం ఏమై ఉన్నది? నిజంగా జీవితం ఏమై ఉన్నది? ఈ 3 ప్రశ్నలను మనం ముందు ధ్యానంలో ఉంచి ముందుకు సాగుదాం. ఇందులో 3 ముఖ్యమైనటువంటి మాటలను మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. మొదటిది, రాజ్య సంబంధమైన పనిలో మనం దేవుని దాసులము. మొదటి మాట, రాజ్య సంబంధమైన పనిలో మనం దేవుని వారసులం, దేవుని దాసులం. 14వ వచనంలో గమనించినట్లయితే, పరలోక రాజ్యం ఒక మనుషుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. తన దాసులను పిలిచి అనేటువంటి మాటను మనం ఇక్కడ గట్టిగా నేను పలుకుతున్నాను. తన దాసులను పిలిచి, మనమంతా కూడా దేవునికి దాసులమై ఉన్నాం, విశ్వాసులమైన మనకు బాధ్యత లేక పని అప్పగింపబడినది. అనగా క్రీస్తుకు వధువైన సంఘమునకు పని అప్పగించబడినది.
కనుక తలపెట్టిన కార్యం ముగించాలి. అందుచేత మనం పనిచేవారము, బాధ్యతను నెరవేర్చువారము. ప్రపంచంలో దేవుని రాజ్యమును నిర్మించడంలో ఎంతో అవసరం ఉంది. కావున నీవు నేను ఆ దాసులముగా దేవుని పని చేయవారంగా ఉన్నాం. రెండవ మాట, దేవుని వరములతో కూడిన శక్తితో నింపబడుట. దేవుని వరములతో కూడిన శక్తితో నింపబడుట. 15వ వచనంలో మనము చదువుకున్నట్లయితే, అతడు ఒకనికి 5 తలాంతులు, ఒకనికి 2, ఒకనికి 1 ఎవని సామర్థ్యం చొప్పున వానికి ఇచ్చి వెంటనే దేశాంతరం పోయాను అని రాయబడ్డది. ఎవని సామర్థ్యము చొప్పున వారికి ఇచ్చి. సో ఎవరి సామర్థ్యమును బట్టి దేవుడు వారిని నింపుతాడు. దేవుడిచ్చిన తలాంతులను లేక దేవుడిచ్చిన వరములను మనము వాడాల్సి ఉంది. దేవుని వరములను అనగా ఆయన శక్తి చేత, దేవుని వరములను పొందుకోవడం అంటే ఆయన శక్తి చేత, దేవుని శక్తి చేత నింపబడుట అని అర్థం. కనుక ఆయన శక్తి చేత మనం నింపబడినప్పుడు ఆయన మనల్ని నడిపిస్తాడు. కనుక దేవుడు మనకిచ్చే పనిని మనము పూర్తి చేయాల్సి ఉంటుంది. కనుక మనము దేవుని దాసులముగా, దేవుడు ఆయన వరముల చేత, ఆయన శక్తి చేత నింపి మనం నడిపించినప్పుడు మనము ఆయన కొరకు పనిచేయవారంగా మన సామర్థ్యమును బట్టి, మన వరములను, మన టాలెంట్స్ను దేవుని కొరకు వాడి దేవుని పని పూర్తి చేయడానికి ముందుకు సాగాలి. మూడవదిగా, అప్పగింపబడిన దాన్ని వృద్ధి చేయుట. అప్పగింపబడిన దాన్ని వృద్ధి చేయుట. 16వ వచనంలో మనం చూసినట్లయితే, 5 తలాంతులు తీసుకున్న వాడు వెళ్ళి వాటితో వ్యాపారము చేసి అని వ్రాయబడ్డది. కనుక 5 తలాంతులు తీసుకున్నవాడు మరి 5 సంపాదించాడు. 2 తీసుకున్నవాడు మరి 2 సంపాదించాడు. అంటే వారు వెళ్ళి వాటితో వ్యాపారం చేశారు. ఏదైతే యజమానుడు అప్పగించాడో, ఏదైతే చేయమన్నాడో అది వారు చేయడానికి మరి పూనుకున్నట్టుగా మనం చూస్తున్నాం. అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో ఆయన వాడినటువంటి ఒక పదము ఏమిటంటే, మనం భూసంబంధమైన మట్టి పాత్రలుగా ఉన్నాము, కానీ మనం దేవుని దాసులముగా ఆయన శక్తి చేత, ఆయన వరముల చేత నింపబడి మనకు అప్పగింపబడిన సువార్త భారమును కలిగి ఉండాలి. మనం మన విశ్వాసమును గూర్చి, నిరీక్షణ గూర్చి ఇతరులతో వాదించాలి, ఇతరులతో ప్రకటించాలి మరియు ప్రదర్శించాలి. అప్పుడు మన యజమానుడైన క్రీస్తు యొక్క మెప్పును మనము పొందుకుంటాం. ముగింపులో ఒక మిషనరీ ఆయన జీవిత చరిత్రలో ఆయన మాట్లాడినటువంటి ఒక పదమును గూర్చి, లేకపోతే యేసు ఇచ్చినటువంటి గొప్ప ఆజ్ఞను గూర్చి ఆయన ఏమంటున్నాడో తెలియజేసి ముగిస్తాను. హడ్సన్ టేలర్ చైనా దేశమునకు ఒక గొప్ప మిషనరీగా వెళ్ళాడు. ఇంగ్లాండ్ దేశం నుండి వచ్చి ఒక గొప్ప మిషనరీగా పనిచేశాడు. ఆయన యేసు గొప్ప ఆజ్ఞను గూర్చి, అంటే గ్రేట్ కమిషన్ గూర్చి ఏమన్నాడంటే, యేసు యొక్క ఆజ్ఞ మన ఎంపిక కాదు, కానీ ఆదేశం అని ఆయన చెప్పాడు. అంటే మనం అనుకున్నట్టుగా మనం ఎంపిక చేసుకొని పనిచేయడం కాదు, మనకి ఇష్టం ఉంటే చేస్తాం లేకపోతే చేయలేము అన్నటువంటిది కాదు. కానీ అది దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆదేశం, అది ఆజ్ఞ, కమాండ్ అని మనం గుర్తించి మనము దేవుని కొరకు గొప్ప పని చేయాల్సినటువంటి అవసరం ఉంది. కనుక యేసు ఆనాటి శిష్యులకు ఇచ్చినటువంటి గ్రేట్ కమిషన్కు వారు దేవుని ఆజ్ఞగా, దేవుని కమాండ్గా వారు దానికి లోబడి ఎంతోమంది వారి జీవితాలను సమర్పించుకొని దేవుని కొరకు గొప్ప పని చేశారు. కనుక ఈనాడు ఆ సువార్తను మనం విన్నాం. ఈనాడు మరి ఉన్నటువంటి విశ్వాసమైనటువంటి మనము, లేకపోతే సంఘము, దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆదేశమును బట్టి గ్రేట్ కమిషన్ను మనము గుర్తించి, ఆ ఆజ్ఞను గుర్తించి పని చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని మనము గమనించాలి. కనుక మరి దేవునికి మనము దాసులముగాను, అంతేకాకుండా దేవుని వరముల చేత, దేవుని శక్తి చేత నింపబడినటువంటి ఆయన పిల్లలముగా, ఆయన సేవకులంగా, ఆయన మనకిచ్చినటువంటి పనిని వృద్ధి చేయట్లో మనం ఆశ కలిగి ముందుకు సాగితే దేవుడు ఎంతగానో ఆశీర్వదిస్తాడు. ఆ రకంగా నిన్ను నన్ను దేవుడు మరి దేవుని దాసులంగా, దేవుని పిల్లలముగా ఆయన మనకిచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారము సువార్త పనిలో మనం భారం వహించి దేవుని యొక్క రాజ్యమును కట్టట్లో ముందుకు సాగుదాం. ఆ రకంగా దేవుడు సహాయం చేయను.
ఆమేన్.